హలో మై వెల్ విషర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగమ్స్ ఫ్యూజన్. మేమైతే బయటికి వెళ్తున్నాము లూలు మాల్‌కి. ఫస్ట్ టైమ్ వెళ్తున్నామనమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. కానీ కుదరలేదు. సో, ఈరోజైతే మాకు కుదిరింది. ఇంకా ఇద్దరం ఉన్నామనేసి తమ్ముడు, నేను ఇద్దరం స్టార్ట్ అయ్యామనమాట మాల్‌కి. చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్‌లో. కానీ ఒక్కసారి వెళ్లి అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది వేరే కదా! అండ్ నేనైతే ఇంకా లూలు మాల్ దగ్గరికైతే వచ్చేసాము. వెళ్ళిన తర్వాత అక్కడంతా కొంచెం డెకోరింగ్ చాలా అనిపిచ్చింది. ఏదో ఫెస్టివ్ ఈవెంట్ జరుగుతున్నట్టుంది అక్కడ. అందుకనేసి చాలా డెకోర్ చేశారనమాట. నేనైతే 'గ్యాప్' అనే స్టోర్‌ని చూసాను. ఫస్ట్ టైమ్ చూసాననమాట. ఎక్కడ వినలేదు అలాంటి బ్రాండ్. నేను ఇంకా లోపలికి వెళ్ళాక ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ కనిపిచ్చాయి. చాలా బావున్నాయి కలర్ ఆప్షన్స్ అనేవి. ఇక్కడ అయితే సేల్ కూడా ఉందనమాట 50% మేమెళ్ళినప్పుడు. టీ షర్ట్ క్వాలిటీ కానీ, కలర్ ఆప్షన్స్ కానీ చాలా బావున్నాయనమాట. అలా చూస్తూ ఉండగా ఇంకొక దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడైతే ఇది కనిపించింది వైట్ కలర్‌లో స్వెటర్ లాగా. చాలా బావుంది. క్లాత్ స్మూత్‌గా అలా చాలా బావుందనమాట. కానీ కాస్ట్ అయితే 3000 ఉంది. నేనైతే షాక్ అయ్యాననమాట. అంత కాస్టా అనేసి. ఇంకా మనం తీసుకోలేంలే అనేసి అయితే మేము బయటికొచ్చేసాము. ఇంకా అలాగే లులు ఎంట్రన్స్ ఉంటది కదా! హైపర్ మార్కెట్. ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఏ టు జెడ్ మొత్తం అన్నీ దొరికిపోతాయి మనకి. గ్రోసరీ కానీ, కిచెన్ ఐటెమ్స్ కానీ అలా అన్నీ. నాకైతే వెళ్ళగానే ఇలా ఐరన్ కడాయిస్ కనిపించాయి. ఐరన్ కడాయిస్‌లో తినడం కొంచెం హెల్త్‌కి మంచిది కదా! కొంచెం నాన్ స్టిక్‌ది తగ్గిచ్చేద్దాము అనేసి ఐరన్ కడాయిస్ చూస్తున్నాను. ఇంకా అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి మేమెళ్ళినప్పుడు. ఇదొచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌ది గానీ, ఐరన్ కడాయిస్ కానీ ఏదన్నా తీసుకుందాము అనేసైతే నేను చూసాననమాట. కానీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాంలే అని ఈసారైతే నేను తీసుకోలేదు. ఇంకా నేనైతే చాక్లెట్స్ సెక్షన్‌లోకైతే ఎళ్ళిపోయాను. చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు? నాకైతే చాక్లెట్స్ చాలా ఇష్టము. నేను ఈ 'గ్యాలక్సీ ఫ్యూజన్' అనేది కొత్తగా చూసాననమాట. ఇలాంటి స్టోర్‌లో నేను చూడలేదు. సో, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటదో అని అయితే నేను తీసుకున్నాను. ఈ నెస్లే అయితే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాము. ఇప్పటికి కూడా ఉందనమాట అది. ఇక్కడైతే బాదాం అండ్ కాజు కొన్ని ఆఫర్స్ పెట్టారు అక్కడ. అనేసి అందరూ చూస్తున్నారనమాట. 349 అలా ఉంది ఒకటి. ప్రోడక్ట్ వచ్చేసి కాజు అండ్ బాదంది. ఇక్కడ ఈ స్టోర్‌లో మొత్తం కిసెస్ అండ్ హర్షీస్‌ది చాక్లెట్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఎంత బాగున్నాయో చాక్లెట్స్ అలా అన్నీ ఒకటేసారి అలా చూస్తుంటే. ఇంకా మిల్క్ షేక్స్ కూడా అన్నీ అవైలబుల్‌గా ఉంది. నేనైతే ఓరియో మిల్క్ షేక్ తీసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటదో అనేసి. ఇంకా డార్క్ ఫ్యాంటసీలో కూడా కొత్తగా వచ్చినట్టుంది ఆ ఫ్లేవర్ అనేసి మేము తీసుకున్నాము. ఇక్కడైతే అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్‌వి ఘీ అవైలబుల్‌గా కూడా ఉంది. అండ్ ఇక్కడైతే అప్పుడే పెడుతున్నారు. ఏదో ఆఫర్స్ ఉన్నాయి బిస్కెట్స్ పైన అనేసి. డార్క్ ఫ్యాంటసీలో 4 కొంటే ఒకటి 1 ఫ్రీ అలా అయితే ఉందనమాట. అబ్బా! చిన్న పిల్లలైతే ఎంత క్యూట్‌గున్నారో అసలు ట్రాలీలో వెళ్తున్నారు. ఎంత హ్యాపీగా ఉంటది గదా! చిన్న పిల్లలకి అలా బయటికొస్తూ ఉంటే. ఇంకా ఇది గూడా చాక్లెట్స్ సెక్షనే. ఇలా వెళ్తున్నాను ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా దొరుకుతాయా చాక్లెట్స్ చూద్దామనేసి. నాకైతే ఎన్ని చాక్లెట్స్ అయినా సరిపోవు. ఇక్కడైతే నాకు ఫెరారో రోచర్ కనిపించింది. ఎంత బావుంటాయో గదా! అవి ఫెరారో రోచర్. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. కానీ ట్రై చేయాలి. నేనైతే ఇక్కడ చిన్న పిల్లలవి బుక్స్ కనిపించాయి. డ్రాయింగ్ బుక్స్. మా ఇంట్లో ఒక చిన్న పాప ఉందనమాట. తనకేమన్నా తీసుకుందాము డ్రాయింగ్స్‌లాగా, బుక్స్‌లాగా ఏమన్నా తీసుకుందాం అనేసైతే చూస్తున్నాను. నెక్స్ట్ ఇవొచ్చేసి రెడీమేడ్ కేక్స్ మనము ఇన్‌స్టంట్‌గా చేసుకుంటాం గదా! అవన్నీ ఆ ఫ్లేవర్స్ అనమాట. ఇంకా కేక్స్‌కి రిలేటెడ్ సెక్షన్ అంతా ఉంది అక్కడ. అండ్ ముందు ముందు మన ఛానల్‌లో అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. కేక్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి స్లర్ప్ ఫార్మ్ కొత్తగా వచ్చింది గదా! ఆర్గానిక్ ప్రోడక్ట్. చాలా బావుంటవి అవి ప్రొడక్ట్స్. నేను గూడా ట్రై చేయాలి ఇప్పుడు ముందు ముందు అన్నీ ట్రై చేస్తాను. అండ్ మీకు కూడా అన్ని రివ్యూస్ ఇస్తాను. ఇదొచ్చేసి రోస్టరీ అని ఉంది. స్పైసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ గిఫ్ట్ బాక్సింగ్ అలా చేసుకోవాలన్నా గూడా ఆ ఆప్షన్ ఉందన్నమాట అక్కడ. అండ్ ఇవొచ్చేసి మనం అబ్రాడ్ నుంచి మనం చాక్లెట్స్ తెప్పించుకుంటుంటాం గదా! అలాంటి చాక్లెట్స్ కూడా ఇక్కడ చూసానన్నమాట నేను. ఒక్కటి ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి రూ. 200 అలా ఉందనమాట. అండ్ ఇదొచ్చేసి మొత్తం స్నాక్స్ సెక్షన్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 99 అలా ఉంది. అండ్ నేనైతే ఇక్కడ బర్త్‌డేకి సంబంధించిన డెకోర్ కానీ, పార్టీకి డెకోర్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. మనకంతా ఒకటే దగ్గర దొరికిపోతది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి డ్రాయింగ్‌కి రిలేటెడ్ క్రేయాన్స్, స్టేషనరీ అదంతా ఉంటదిక్కడ. నాకైతే డ్రాయింగ్స్ వేయడం చాలా ఇష్టం అనమాట. అండ్ నేనైతే ఇక్కడ చూస్తున్నాను నాకేమన్నా డిఫరెంట్‌గా కలర్స్ అలా ఏమన్నా దొరుకుతాయా? వెరైటీ
ఆప్షన్స్ ఏమన్నా అనేసి. కానీ ఇక్కడ మొత్తం వచ్చేసి ఆయిల్ పేస్టల్స్, కలర్ పెన్సిల్స్ అలానే ఉన్నాయి. అండ్ నా దగ్గర అలాంటివి ఉన్నాయిలే అనేసి నేనైతే తీసుకోలేదనమాట ఇంకా. కానీ చిన్న పిల్లలకి గిఫ్ట్స్‌గా అలాంటివి ఇస్తే చాలా బెటర్ అనమాట ఆ ఆప్షన్ అనేది. అండ్ నేనైతే ఇక్కడ డైరీస్ కానీ, ఫైల్స్ కానీ అలా చాలా ఆప్షన్స్ చూసాను. కానీ ఫైల్స్ దగ్గర అయితే నాకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి డైరీ, బేబీకి రిలేటెడ్ డైరీ లాగా మనం నోట్ చేసుకుంటుంటాం కదా! అలాంటి ఒక మెమరీ అనమాట ఈ బుక్. చాలా బావుంది ఆ బుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్‌గానే అనిపించింది ఆ డైరీకి. అండ్ ఇదొచ్చేసి మొత్తం ఆల్ ఇన్ వన్ బుక్. చిన్న పిల్లలకి అలాంటి ఒక బుక్ ఇస్తే చాలు అన్నీ నేర్పించుకోవచ్చు. అంత బావుంది ఆ బుక్ అయితే. ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి. ఆ బుక్‌లో అన్నీ కవర్ చేశారు. అండ్ ఇదొచ్చేసి స్టోరీ బుక్ చిన్నది. చాలా బావుంది బుడ్డిగా. అండ్ ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ క్రాకరీ సెక్షన్ కానీ, డిన్నర్ సెక్షన్ ఎక్కడికన్నా మనం ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదైతే మనం గిఫ్ట్‌గా ఇచ్చుకోవాలంటే. ఇక్కడైతే కుండవి బాటిల్స్, చిన్న చిన్న కుండలు అలా కనిపించాయి నాకు. అండ్ మగ్స్, కాఫీ మగ్స్ అయితే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడ. అండ్ రాగిది ఫిల్టర్ ఉంటది కదా! అలాంటివి కూడా చిన్నవి అవైలబుల్‌గా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం డాగ్‌కి రిలేటెడ్ ఫుడ్ సెక్షన్. అండ్ మేమైతే ఇంకా లూలు ఫ్రెష్ మార్కెట్‌లోకైతే వెళ్తున్నాము. అండ్ అక్కడైతే మొత్తం అన్నీ దొరుకుతాయి. బేకరీ సెక్షన్ గానీ, అండ్ ఫిష్, మీట్, నాన్ వెజ్, స్పైసెస్. ఇక్కడైతే స్పైసెస్ ఎంత బాగున్నాయో ఫ్రెష్‌గా అన్నీ ప్యాక్ చేసి పెట్టారు. అండ్ నేనైతే ఇక్కడ చిన్నది ఎక్వేరియం, ఫిష్‌ది ఎక్వేరియం లాగా కనిపిస్తే చూస్తున్నాను. చిన్నది బుడ్డిగా ఉంది. భలే ఉంది క్యూట్‌గా. కాసేపు దాంతో ఆడుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి ఫిష్, నాన్ వెజ్ సెక్షన్. వామ్మో! అవి చూస్తుంటేనే నాకు భయమేసింది. ఇంకా నేనైతే తినలేను అలా చూస్తే. అండ్ ఇక్కడైతే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టారు. చికెన్, మటన్ అలా. అలాంటిది కూడా మనం రెడీమేడ్‌గా తీసేసుకోవచ్చు. అన్ని సెక్షన్స్ పైన మొత్తం నేమ్స్ అయితే పెట్టారు. అదైతే మెయింటైన్ చేశారు వాళ్ళైతే. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏవో ప్లాంట్స్ కనిపించాయి. ఈ ప్లాంట్స్ నేను ఎక్కడ చూడలేదు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి నాకైతే ఈ ప్లాంట్స్ వచ్చేసి. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఐస్ క్రీమ్స్. ఎన్ని ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం అనమాట అలా చూడడం అన్ని ఫ్లేవర్స్ ఒకటేసారి. చాలా బాగున్నాయి అన్నీ. అండ్ ఇంకా ఇంటికెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతదేమో, వద్దు కరిగిపోతాయి అనేసి అయితే మేము తీసుకోలేదు. ఇవి కూడా మొత్తం అన్ని ఐస్ క్రీమ్స్ పెద్ద పెద్దవి. ఇదొచ్చేసి మొత్తం జ్యూస్ సెక్షన్. ఇంకా ముందుకు వెళ్ళాక మొత్తం ఫ్రోజన్ థింగ్స్ ఉన్నాయి. నగ్గట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఇవొచ్చేసి ఆర్గనైజింగ్ బాస్కెట్స్. ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే అది చాలా బాగుంది. ఫ్రిడ్జ్‌లోకి కానీ, నార్మల్‌గా క్లాత్స్ సెల్ఫ్‌లో పెట్టుకుంటాం కదా! అలా కానీ చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఆ బాక్సెస్ అయితే. ఇక్కడొచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్ అలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే చూసాను నేను. ఇవొచ్చేసి పేస్ట్రీస్. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ పేస్ట్రీస్ వచ్చేసి. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట. మీల్స్ సెక్షన్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి అక్కడ అవైలబుల్‌గా. అండ్ ద కిచెన్ అని రాసిపెట్టుంది అక్కడైతే. నార్మల్‌గా పచ్చడ్లు ఉంటాయి కదా! నిల్వ పచ్చడ్లు అవి కూడా చాలా టైప్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇదొచ్చేసి మొత్తం స్వీట్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ స్నాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇలా ఉన్నాయి మొత్తం అన్నీ. కేక్స్ కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో అక్కడ. అండ్ బిస్కెట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అలా. అండ్ ఇదొచ్చేసి మొత్తం బేకరీ లాగా పెట్టారు. అక్కడ పేస్ట్రీస్, కేక్స్ అలా ఉన్నాయి. ఇక్కడైతే కేక్స్ ఉన్నాయి మొత్తం అన్నీ. నేనైతే ఏదన్నా ఒకటి తీసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. మేమైతే చాకో బ్రౌనీ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి ₹99 అలా పడింది. టేస్ట్ అయితే చాలా బాగుంది అదైతే కేక్. నార్మల్‌గా అన్ని కేక్స్ బానే ఉన్నాయనుకుంటా. నేనైతే అదొక్కటి తీసుకున్నాను. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇది కూడా మొత్తం అన్ని స్నాక్స్ సెక్షన్. చెకోడీలు, మురుకులు అలా ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత డేట్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడైతే. ఇంకా మేమైతే ఫైనల్‌గా బిల్ ఏపిచ్చేసేసుకున్నాము. ఇంకా బయటకైతే వచ్చిన తర్వాత మాకైతే ఇది కనిపించింది మెక్సీ పాప్సీ అని. అండ్ కుల్ఫీస్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడ. ఇంకా అక్కడ ఈవెంట్ జరుగుతుంటే మేము చూస్తున్నామనమాట. సంక్రాంతి సంబరాలు అలా జరుగుతున్నాయి. మేమెళ్ళినప్పుడు కైట్స్‌తో అంతా డెకోర్ చాలా చేశారు మాల్ అంతా. అండ్ ఇంకా మేమైతే నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఫ్లోర్‌లో ఇక్కడ పియోరా అని ఒక సెక్షన్ ఉంది. స్టోర్ ఉంది. మొత్తం జ్యువెలరీ సెక్షన్ అనమాట. అది వచ్చేసి ఫ్లాట్ 50% ఆఫ్ అయితే ఉంది అనమాట అన్ని జ్యువెలరీ పైన. ఇంకా నార్మల్‌గా ట్రెడిషనల్ శారీస్ కానీ, ట్రెడిషనల్ కుర్తీస్ ఉంటాయి కదా! అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ ట్విన్ బర్డ్స్ స్టోర్ కానీ. ఈ సెక్షన్ వచ్చేసి లెనిన్ క్లబ్ అబ్బాయిలకి క్లాత్ సెక్షన్. ఇంకా గో కలర్స్ అలా కూడా ఉంది. ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. డాన్స్ చేస్తున్నారు. అండ్ అందరూ చూస్తున్నారనమాట అక్కడ ప్రోగ్రామ్స్ అవి ఇవి జరుగుతుంటే. మేము కూడా కాసేపు అలా చూసి నెక్స్ట్ ఇంకొక స్టోర్‌కి వెళ్ళాము. మొత్తం ఇది లూలు ఫ్యాషన్ స్టోర్.
ఈ స్టోర్‌లో వచ్చేసి మొత్తం అన్ని ఏజెస్‌కి సంబంధించిన క్లాతింగ్ సెక్షన్ అయితే ఉంది. నాకైతే వెళ్ళగానే ఫస్ట్ ఇవి కనిపించాయి. సన్ గ్లాసెస్ ఆర్ గోగల్స్ అంటారు కదా! అవన్నీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడైతే. అండ్ ఇంకా చిన్న పిల్లలకి, గర్ల్స్‌కి అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో బుడ్డి బుడ్డి ఫ్రాక్స్ అవన్నీ. అండ్ నార్మల్‌గా టీ షర్ట్స్ అవి, స్వెటర్స్ కానీ, జర్కిన్స్ అవి చాలా బాగున్నాయి. ఈ బుడ్డి టాప్ ఎంత బాగుందో అసలు. చిన్న పిల్లలకి, గర్ల్స్‌కి ఎంత బాగుంటాయో కదా! అబ్బాయిల కంటే గర్ల్స్‌కి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా నాకు టెడ్డీ బేర్స్ కనిపించాయి. టెడ్డీ బేర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మాయిలకి ఇంకా చాలా బాగా ఇష్టం ఉంటది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఫుట్‌వేర్ సెక్షన్‌లోకి అయితే వచ్చేసాము. కాస్ట్ అయితే విపరీతంగా ఉందనమాట. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు అక్కడ ఫుట్‌వేర్ సెక్షన్ అయితే. డ్రెసెస్‌లో అయితే కొంచెం ఆఫర్ అయితే ఉందనమాట. సేల్ ఉండింది. ఈ టాప్స్ వచ్చేసి ₹500 అలా ఉన్నాయి. కానీ నా సైజ్ అయితే అవైలబుల్‌గా లేవు అక్కడ తీసుకుందాం అనేసి. ఈ టాప్‌లో అయితే అవైలబుల్‌గా ఉండింది సైజు. కానీ కాస్ట్ వచ్చేసి 2000 అలా ఉంది. సింపుల్‌గా ఉంది కానీ బాగుంది. హ్యాండ్ పెయింటెడ్ లాగా అనిపించింది ఆ డ్రెస్ పైన ఫ్లవర్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకా డెనిమ్‌వి జాకెట్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించాయి నాకు. అండ్ టర్టిల్ నెక్ టీ షర్ట్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయి అక్కడ అవైలబుల్‌గా. ఇంకా వాలెట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా బ్రాండెడ్ కంపెనీవి కూడా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి మొత్తం వెస్టర్న్ జ్యువెలరీ అనమాట. చైన్స్ నార్మల్‌గా వెస్టర్న్ టాప్స్ పైన ఇలాంటి జ్యువెలరీ ఏసుకుంటే అవుట్‌ఫిట్ అనేది చాలా లుక్ వస్తదనమాట. ఇలా సింపుల్ జ్యువెలరీ వేసుకోవడం వలన ఆ అవుట్‌ఫిట్‌కి కొంచెము బ్యూటిఫుల్ యాడ్ అవుతది. అండ్ అంత బావుంటాయి జ్యువెలరీ వేసుకుంటే. నేనంతా వెస్టర్న్ అవుట్‌ఫిట్స్ వేసుకోను కాబట్టి నేనైతే తీసుకోలేదు. జస్ట్ చూసుకున్నాను. ఇంకా ఇవొచ్చేసి నార్మల్‌గా బ్రైడల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవి. ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ పైన ప్రతి ఒక్కటి ఆఫర్ ఉండింది. సేల్ ఉండింది మేమెళ్ళినప్పుడైతే. ఇన్‌ఫాంట్స్ అనే సెక్షన్‌లో అయితే చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కానీ, అబ్బాయిలకి డ్రెసెస్ కానీ చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ కూడా నాకైతే ఒకటి చిన్నది ఫ్రాక్ అయితే బా నచ్చింది. అదొచ్చేసి ఈ డ్రెస్సే అనమాట. చాలా బావుంది బుడ్డిగా. ఇంకా లాస్ట్‌లో మేమైతే ఫుడ్ కోర్ట్ సెక్షన్‌లోకి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్స్‌లో అయితే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సబ్వే కానీ, ఫలూడా నేషన్, బర్గర్ కింగ్ అలా చాలా ఆప్షన్సే ఉన్నాయి. అండ్ మేమైతే ఫలూడా నేషన్‌లోకి వెళ్ళాము. డెత్ బై చాక్లెట్ తీసుకున్నాము. దాంట్లో చాకో చిప్స్ ఏయకుండా పల్లీలేసాడనమాట. అంత ఏం అనిపించలేదు మాకైతే. చాకో చిప్స్ ఏస్తే టేస్ట్ అనేది చాలా బావుండేది. కాస్ట్ ఏమో ₹200 అలా పడిందనమాట. ఇంకా కేఎఫ్‌సి కానీ, ఫైర్ స్టోన్ గ్రిల్ అనేది కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు. యాంబియన్స్ అంతా చాలా బావుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.